హల్లెలూయా. చాలా సంతోషం. ఈ రాత్రి నేను మీతో ఉండడానికి దేవుడు నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ఆ దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి 2 దినాలు ఈరోజు కూడా ఉంది అక్కడ కూటం. అయితే మంగళ బుధవారాలు 2 రోజులు ఆ కూటాల్లో ఉండి రాత్రి మీటింగ్ అయిపోయినాక బయలుదేరి మా గృహాలకు ఎక్కువజామున 2:30కి ఇంటికి చేరాం. ఈ పగలు కొంచెం పరిచర్యలో ఉండి ఈ రాత్రి తిరిగి మీతో ఉండడానికి దేవుడు నాకెంతో మరి కృప చూపించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సాయంత్రం తీరగ్గా గుంటూరు వెళదాం అనుకున్నాం. మా చిన్నన్న వాళ్ళ అమ్మాయి కాన్పు అయింది. 5 సంవత్సరాలు వివాహమైన తర్వాత దేవుడు ఆ బిడ్డకు మరి 5వ సంవత్సరం గర్భఫలం ఇచ్చాడు. ఆమేన్. మంచి మగబిడ్డనిచ్చాడు. హల్లెలూయా. మగబిడ్డ అన్న మరి కాన్పు అన్న ఎవరికైనా ఆనందమే కదా. వెళ్దాం అనుకునేటోళ్ళకి దేవుని సేవకుడు ఫోన్ చేసినారు. మరి పని ముఖ్యం కాబట్టి అది రేపు వెళ్ళడానికి కుదిరించుకొని ఈరోజు మీతో ఉండడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఆమేన్. సంతోషం. మరి 21 రోజు ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసం అనే మాట అంటే నాకు సంతోషమే. హల్లెలూయా. ఎందుకంటే ఎలాగన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఉపవాసం ఉండడం అనేది మనకు ఆనందంగా ఉండాలి. ప్రార్థన చేయడం అనేది ఇంకా సంతోషంగా ఉండాలి. ఎందుకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే మరి ఉపవాసం ఉండకపోతే దేవుడు వింటాడా? వినడని కాదు పిల్లరా, వినడని కాదు. అదొక వ్రతం, దేవుడు చెప్పిన నియమం. అదొక ప్రతిష్ట. ఉపవాసం ఉండడం, ప్రార్థన చేయడం, కన్నీరు గార్చడం అదొక వ్రతం అన్నమాట. మనకు శరీరానికి అది నిజంగా చాలా గొప్ప మెడిసిన్ అన్నమాట. కాబట్టి ఉపవాస ప్రార్థనలో నిజంగా ఇందాక దేవుని సేవకుడు చెప్పినట్లు 21 రోజుకి ఏదో ఒక కార్యం జరిగిద్ది. ఆమేన్. నేను ఈ రాత్రి ఏం చెప్తున్నానండి, 21 రోజు కాదు 7వ రోజే కార్యం జరిగిద్ది. చప్పట్లో గట్టిగా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో 7కి గొప్ప సంఖ్య ఉంది. ఆశీర్వాదకరమైన సంఖ్య 7. ఈరోజు ఎన్నో రోజు? ఈరోజు వచ్చిన మీరందరూ ధన్యులు. హల్లెలూయా. దేవుడు మీ అందరిని దీవించునుగాక, మీ అందరిని ఆశీర్వాదానికి పాత్రులుగా చేయనుగాక. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 7కి చాలా గొప్ప విశేషత ఉంది. ఆది కాండం నుండి కనుక మీరు చూస్తే 7వ రోజు పరిశుద్ధమైన రోజు, 7వ రోజు విశ్రాంతి రోజు. 7వ రోజు దేవుడు చేసిన పనంతటిని దేవుడే చూసుకోవడానికి కాస్త ప్రశాంతంగా విశ్రాంతిగా ఉన్నాడట. ఏ రోజు? 7వ రోజు. స్తోత్రం చెప్తాను గట్టిగా. అంత మాత్రమే కాదు, మీరు నిర్గమాకాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు చూస్తే 7 మారులు అనే మాట 100ల కొలది మీకు కనబడేది. 7 మారులు. ఎన్ని మారులు? 7 మారులు అని. మరి ఈరోజు నన్ను దేవుడు ఎందుకు ప్రేరేపించాడు 7వ రోజు నాకు తెలియదు, కానీ 21 రోజు కాదు, నియమంతో ప్రార్థన చేస్తున్న 7వ రోజే మీరు దీవెన పొందుదురుగాక. యేసు రక్తంలో జయం కలుగునుగాక. 7 అనేది చాలా గొప్ప సంఖ్య. ఎలీషా నయమాన్తో చెప్పిన మాట ఏంటంటే 7 సార్లు మునిగిపో అన్నాడు. ఎన్నిసార్లు? ఆయన అలిగెళ్ళాడు. 7 సార్లు నదిలో మునగమంటావా? నేను సైనికుని కదా, సైన్యాధ్యక్షుని కదా, ఏ సేవకుడు కిందకు వచ్చి చెయ్యి పెట్టి కాస్తంత ప్రార్థన చేస్తే ఏమైంది అన్నట్టు బెట్టిగా వెళ్ళాడు. బెట్టికి వెళ్తే శరీరంలో రోగం ఆగిద్దా? అదేం కుష్ఠరోగం అయ్యా, అది రోజు రోజుకి పెరుగుతుంది కుష్ఠరోగం. వాళ్ళ ఆవిడతో చెప్పాడు, ఏంది రోగం అంటే ఆమె ఏం చెప్పిందంటే తెలివిగా అయ్యావండి, నిన్నేం బొర్రులు మేయమంటలేదు కదా ఆయన కొండలెక్కి మెట్టలెక్కి మోకాళ్ళ మీద నడవమంటలేదు కదా, ఆ నదిలో కాస్తంత వెళ్ళి మునుగు, ఏమైందో చూద్దాం, ఇన్ని చేసావు కదా, ఇది ఒక్కడు చూడు అంది. స్తోత్రం కలిగిన గాక. చాలా మంచి మనసు. భార్య మాట విన్నాడు. చాలామంది వినరు, చాలామంది వినరు. వినకపోయినా మనం చెప్పాలా, వినకపోయినా ఏం చేయాలి? వాళ్ళు వినేదాకా చెప్పాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. పాపం విని సేవకుడి దగ్గరికి రాలా, మధ్యలోనే నదిలో, నైల్ నదిలో, ఆ యొర్దాను నదిలో మునిగేసాడు 7 సార్లు. మునగంగల్ని పసిపిల్లవాడి దేహంలాగా మారిందట. హల్లెలూయా.
కాబట్టి చాలా అద్భుతం, చాలా ఆశీర్వాదం పిల్లరా, చాలా గొప్ప సంగతి. మరి ప్రకటన గ్రంథం అంతా 7 అనే సంఖ్య చూస్తాం మనం. 7 పాత్రలు, మాట్లాడండి, 7 దీపస్తంభాలు, 7 నక్షత్రాలు, 7 ఆత్మలు, 7 పాత్రలు, చెప్పండి, 7 ముద్రలు, 7 సంఘాలు, ఇవన్నీ కూడా మనం చూస్తాం. 7 అనేది చాలా ఆశీర్వాదకరమైన సంఖ్య. కాబట్టి ఈ దినాన్న దేవుడు మీ జీవితాల్లో ఒక బలమైన కార్యాన్ని ప్రభు చేయునుగాక. వాక్యం చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని, దేవుని వచనాన్ని అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తీసుకోండి పిల్లరా. ఈ 21 రోజు మీరు నోట్స్ తెచ్చుకోండి, పెన్ను తెచ్చుకోండి, చక్కగా నోట్స్లో రాసుకోవడం నేర్చుకోండి. చాలా చక్కగా రాసుకోవడం నేర్చుకోండి. చాలా అద్భుతమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్తున్నప్పుడు వాటిని మీ హృదయపూర్వకంగా మరి తీసుకోండి. ఎందుకంటే ఎంతోమంది సేవకులు ప్రయాసపడి మీ కొరకు వస్తున్నారు. ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? మీ కొరకే కదా. మరి చాలా ఒక సేవకుడు ఒకలాగా మాట్లాడతాడు. ఒక సేవకునికున్న ప్రత్యక్షత మరొక సేవకునికి ఉండదు. మరి ఒక సేవకునికున్న వాక్యపు జీల్ మరొక సేవకునికి, ఎవరి ప్రత్యక్షతలో వాళ్ళే. మరి ఇన్ని ప్రత్యక్షతలు కలిగిన మీరు ఏమైపోతారో నాకు అర్థం కావట్లా. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది దేవుని సేవకులు, ఎంతోమంది బలవంతులు రాష్ట్రాలను రేపు మరి దేవుని సేవకులు చెప్పినట్లుగా దేవుడు అనేకులు నడిపిస్తున్నాడు, ఈ పరిచర్యకు నడిపిస్తున్నాడు. మనల్ని బలపరచడానికి, ఆదరించడానికి, వాక్యంలో మరి నిజంగా వాక్యపు ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు పిలుస్తున్నాడు. కనుక మీరందరూ కూడా ఉపయోగించుకోండి. వాక్యాన్ని చదువుదాం. చదవమ్మా. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం నాయనా. దేవా, 21 రోజులు మీ దాసునికి ఇచ్చిన ప్రత్యక్షత ఉపవాస ప్రార్థనల కొరకై నీకు వందనాలు, స్తోత్రములు నాయనా. మహానాడు మందిరం కొరకు, మరి ఎల్షడై పరిచర్య యొక్క దీవెన కొరకై నీ కుమారుడు హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి స్తోత్రములు దేవా. నాయన, అంతకంటే ముందుగా మీ దాసురాలకు నాయన దర్శనాన్ని చూపించి ప్రత్యక్షపరిచి ఈ 21 రోజులు ఉపవాస ప్రార్థనలు మీరు నైనా బాహాటంగా నాయన రీతిగా జరగడానికి మీరు సహాయం చేస్తూ వచ్చారు. ఇది 7వ రోజు నీ సేవకునిగా నేను రావడానికి కృప చూపించావు. ఈ దినమే దేవా, నీ బిడ్డలు దీవించబెడుదురుగాకయ్యా, నీ బిడ్డలు ఆశీర్వదించబెడుదురుగాకయ్యా, నీ బిడ్డలు పరిశుద్ధమైన జనాంగంగా ఉందురుగాకయ్యా, నీ బిడ్డలు ప్రతిష్ఠ జనాంగంగా ఉందురుగాకయ్యా, నీకు వారసులుగా ఉందురుగాకేసయ్యా. అయ్యా, మీరు సహాయం ఇచ్చేయండి. ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరచు దేవుడు గనుక దీవెనతో ఇక్కడి నుంచి ప్రజలు వెళ్ళుదురుగాక, ఆనందంగా వెళ్ళుదురుగాక. యేసయ్యా, దీన సేవకుని నా నోట నీ మాట ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. మనం పలుసార్లు మరి ఈ మందిరంలో దేవుని వాక్యాన్ని వినడం, మీ అందరూ చక్కగా ఆశతో అంగీకరించడం, దేవుని కొరకు తీర్మానం చేసుకోవడం, దేవుని ఆత్మ మిమ్మల్ని దర్శించడం, దేవుని ఆత్మ స్పర్శ మిమ్మల్ని తాకడం నేను కళ్ళారా చూసి చాలా సంతోషిస్తున్నాను. మీరు ఎంతో ధన్యులు, ఎంతైనా ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఒక మంచి విషయాన్ని మీ అందరికీ జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనలను ఎందుకు పిలిచాడు ఇక్కడికి? పిల్లరా, మమ్మలను సేవ కొరకు పిలిచాడు. దేవుడు ఉపవాస ప్రార్థనలకి దేవుడు పిలవడంలో గల గొప్ప ఉద్దేశం ఏమిటంటే, మిమ్మల్ని అందరిని కూడా దేవునికున్న ఆస్తికి వారసులుగా చేయడానికి పిలిచాడట. ఆమేన్. దేనికి పిలిచాడు దేవుడు చెప్పండి ఇప్పుడు? దేవునికున్న, అందరు చెప్పండి, దేవునికున్న ఆస్తి, ఐశ్వర్యం, దేవునికున్న అంతటిలో దేవునికి ఏమేముందో దాని అంతటికి వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడట. ఆమేన్.
వారసులుగా ఉండడానికి. చూడండి, ఒకసారి ఈ శతాబ్దంలోనే, ఈ 19వ శతాబ్దంలో ఉన్న భక్తులు పంజాబ్ రాష్ట్రంలో మరి ఎంతోమంది చాలా బలమైన సేవకులు రక్షించబడి బయటకు వచ్చి సేవ చేశారు. వారిలో ఒక ఆయన పురుషోత్తం చౌదరి, అందరూ చెప్పండి గట్టిగా. ఆయన ప్రభు నమ్ముకున్నాడని ఆయన్ని చంపాలని ఆయన ఏం చేశారంటే కత్తుల బావిలో వేశారు. ఏ బావి? ఎవరైనా తప్పు చేస్తే చంపకుండా బావిలో పడేస్తారు. ఆ బావిలో పడేస్తే అటు ఇటు కత్తులు ఉంటాయి కదా, పడయంగానే ఆ కత్తికి తగిలి ఈ కత్తికి తగిలి కాలు చెయ్యి అన్నీ ముక్కలు ముక్కలుగా అడుగుకి వెళ్ళిపోయి మాంసం ముద్దయిపోతాడు. అయితే ఆయన్ని కూడా నువ్వు సువార్త చెప్పొద్దు, యేసు ప్రభు గురించి చెప్పొద్దు, నువ్వు సేవ చేయొద్దు, ఈ గ్రామంలో ఉండొద్దని చాలామంది అవమానపరిచారు. అయితే ప్రత్యక్షంగా పురుషోత్తం చౌదరి గారు ప్రభువును చూశాడు, ఆయన ముఖాన్ని చూశాడు, ఆయన ప్రేమను చూశాడు, ఆయన శిలువ దర్శనాన్ని చూశాడు. దేవుడు యేసు ప్రభువారు ఆయన మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా యేసు ప్రభువారు ఆయనతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఎలా వదిలిపెడతాడు చెప్పండి? ఎలా వదిలిపెడతాడు? దేవుడు పలుమార్లు పురుషోత్తం చౌదరి గారితో ఇలా అనేవాడట, డియర్ సన్, నీవు నాకు వారసుడు అయ్యా అనేవాడట. హల్లెలూయా. వాళ్ళ నానేమన్నాడంటే, నువ్వు నాకు వారసుడు కాదనేవాడట. నీవు నాకు నా ఆస్తికి నువ్వు వారసుడు కాదని వాళ్ళ నానంటే, దేవుడు పరలోకం నుండి అనేవాడట, నీవు నా కుమారుడివి, నాకున్నదంతటికి నువ్వే వారసుడు అనేవాడట. ఇప్పుడు ఎవరు మాట వినాలి చెప్పండి గట్టిగా? మీకు ఈ అవకాశం వస్తే ఎవరు మాట వింటారు? నిజంగా చెప్పండి. అమ్మ బాబోయ్, ఎవరు మాట వింటారు? దేవుని మాట వింటారు. దేవుని మాట విన్నాడు పిల్లరా. అందరూ చచ్చిపోయి పేడ వదిలిపోయింది పో అన్నారు. పాపం ఉదయకాలం సాయంకాలం 6 గంటలకు వేశారు బావిలో. పొద్దున్నే ఏమైపోయాడో అని చూస్తూ ఉండడానికి వెళ్ళాడు. లేడు బావిలో, మాంసం ముద్ద లేదు, కత్తులకు రక్తం మరగ కూడా. ఆయన ఉదయకాలమే ఆ బావిలో నుంచి లేచి పైకి వచ్చి గ్రామంలో ఉన్న బొడ్రాయి మీద నిలబడి ఏసే రక్షకుడిని సువార్త చేస్తున్నాడు. ఏం జరిగింది? ఆ రాత్రి అర్ధరాత్రి 2 గంటలకి దేవుడు పైనుండి ఒక తాడు వేసాడట ఆయన. నిజమే, ఇది కట్టుకథలు కాదు పిల్లరా, కట్టుకథలు కాదు ఇవి కట్టుకథలు కాదు. దేవుడు స్వయంగా పరలోకము నుండి ఒక తాడు ఆ బావిలోకి వేస్తే ఆ తాడును పట్టుకొని పైకి వచ్చేసాడటండి ఆయన. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం చూసారా? అలాగే ఎంతోమంది సాధు సుందర్ సింగ్ గారు నడిచి సాధు సుందర్ సింగ్ గారు ప్రత్యక్షంగా దేవుడిని చూశాడు పిల్లరా. ప్రత్యక్షంగా దేవుడిని చూశాడు ఆయన. దేవా, ఈ రాత్రి గనక నువ్వు కనబడకపోతే నేను చచ్చిపోతానన్నాడు. ఈ రాత్రి నువ్వు గనక నాకు కనబడకపోతే నేను చచ్చిపోతా. నిన్ను దేవుడు అంటున్నారు అందరూ. నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు కనబడాలి అంటే ఏకూజాన 5 గంటలకి ఏసియన్ డోర్లు వేసినట్టే ఉన్నాయి. యేసుప్రభు రూమ్లోకి వచ్చి నిలబడ్డాడు అలాగా. హల్లెలూయా. ఆ రోజు ప్రభుకి తన జీవితాన్ని ఇచ్చేసాడు పిల్లల. దేవునికి ఆ రోజు జీవితాన్ని ఇచ్చాడు సాధు సుందర్ సింగ్ గారు. దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. సజీవమైన క్రీస్తు కొరకే నా జీవితం అని ఆయన కాలిబాటన మన ఇండియా దేశం అంతా తిరిగాడు సువార్త చెప్పుకుంటా. ఒక అడవుల్లో కూడా నార్త్ ఇండియాలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన తూలిపోయి రోడ్డు ప్రక్కన పడిపోయాడట. ఎవరు పట్టించుకోలా. కొద్దిగా సృహ ఉంది. ఆయన యేసయ్యా 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 అంటున్నాడట. ఎవరు పట్టించుకోలేదు ఆయన్ని, ఎవరు పట్టించుకోలేదు. స్వయంగా ప్రభువే గ్లాసుడు పాలు తాపించాడట వచ్చి. హల్లెలూయా. ఇవన్నీ జీవిత సత్యాలు పిల్లరా. ఇవి జీవిత సత్యాలు. అర్థమవుతుందా? ఇవి జీవిత సత్యాలు. ప్రభు నిజంగా ప్రత్యక్షమవుతాడా అంటే ప్రత్యక్షమవుతాడు. ఆయన మాట్లాడతాడంటే తప్పకుండా మాట్లాడతాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన వినే దేవుడు. నీ బాధ, నీ కష్టం, నీ కన్నీరు ఆయన చూస్తున్నాడు. ఈ రాత్రి చప్పట్లు కొడదాం గట్టిగా. ఈ రాత్రి నీ కొరకై దేవుని సేవకులు ఇప్పటి వరకు ఎంతో ప్రార్థన చేశారు. ఈ మిగతా రోజుల్లో కూడా
నీ వేదనంతా ప్రభుకి చెప్పు పిల్లరా. ప్రభు తప్పకుండా సహాయం చేయనుగాక. హల్లెలూయా. ఇప్పుడు నాతో మీరు మాట్లాడాలి. ఎప్పుడు మన ఆస్తికి మన పిల్లలు వారసులు అవుతారు చెప్పాలి అమ్మా. మన మాట ఏ వయసులో మన ఆస్తికి వారసులు అవుతాడు? ఇప్పుడు కాస్త అంత క్లియర్గా అర్థమైనట్టుంది మీకు. ఎప్పుడంటే పాప మాట విన్నప్పుడు కాదు, ఏ వయసులో మన ఆస్తికి మన పిల్లలు వారసులు అవుతారు చెప్పండి. మేజర్లు అయినప్పుడా, మైనర్లుగా ఉన్నప్పుడా? మేజర్ అంటే ఎదిగిన వాడని అర్థం. చెప్పండి గట్టిగా. వాడికి 19 సంవత్సరాలు రావాలా. ఎన్ని సంవత్సరాలు రావాలి? జాన్ వచ్చినాయా నీకు? వచ్చినాయా? నువ్వుతో జాగ్రత్తగా ఉండాలి అయితే మీ అమ్మళ్ళు. 19 ఏళ్ళు వచ్చిన తర్వాత తండ్రి ఆస్తికి అతడు హక్కుదారుడు. లేకపోతే మైనర్గా ఉన్నంత కాలం, 19 లోపు ఉన్న అంతకాలం ఎదగని వయసు అది. ఏ వయసు చెప్పండి? ఏ వయసు? దేవునికున్న ఆస్తికి వారసుడు అవ్వాలన్నా నువ్వు ఆత్మీయంగా ఎదగాల. హల్లెలూయా. తండ్రి ఆస్తికి, భూలోకంలో మనకు తండ్రికి ఉన్న ఆస్తికి వారసుడు అవ్వాలంటే శారీరకంగా ఎదగాలి, వయసు రావాలి. తండ్రి పరలోకపు తండ్రి వారసు, పరలోకపు తండ్రి యొక్క ఆ ఆస్తికి, పరలోకంలో ఉన్న ఆ దీవెనకు, పరలోకంలో ఉన్న ఆ ఆస్తి అంతస్తులకు, పరలోకపు ఆ దీవెనలకు వారసులుగా ఉండాలి అంటే మనం ఆత్మీయంగా ఎదగాలి. ఎదగనవాడు వారసుడు. ఎదగనంత వరకు దాసునికి బాలునికి తేడా. గలతీ పత్రిక చూడండి. గలతీ పత్రికలో ఒక మంచి మాట చెప్తాను చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? మరియు నేను చెప్పున్నదేమనగా, చెప్పమ్మా గట్టిగా చెప్పమ్మా. వారసుడు, అన్నిటికీ వారసుడు, కర్త అయి ఉన్నను, బాలుడైనంత కాలం అతనికి దాసునికి. ఎందుకనమ్మా? అతనికి వయసు రాలేదు. అతనికి ఏం రాలేదు? అక్కడ గలతీ పత్రికలో పౌలు ఏమంటున్నాడయ్యా 4వ అధ్యాయం 1వ వచనంలో అంటే, వయస్సు రానంత వరకు బాలునికి, అనగా నా సొంత కుమారునికి, ఇంట్లో ఉన్న దాసుడికి తేడా లేదు. దాసుడికి బాలునికి ఎందుకు తేడా లేదు అంటే, దాసుడికి స్వతంత్రత ఉండదు, బాలుడికి కూడా అంతే. సొంత కొడుకే కాదంటల్లా, అతనికి రాయడానికి లేదు, హక్కుదారుడు కాలేడు. ఎందుకంటే అతడు ఎదగలేదు గనుక. పిల్లరా, నా మాట మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎంతవరకు మీకు అర్థమవుతుందో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. నా మాట మీకు అర్థమవుతుందా? ఆత్మీయంగా ఎదగనంత వరకు మన యొక్క దేవుని దీవెన మనకు అర్థం కాదు. ఆత్మీయంగా ఎదగనంత వరకు దేవుని దగ్గర ఏ ఆశీర్వాదం ఉందో మనకు అర్థం కాదు. దేవుని వాక్యం చెప్తుంది. 3వ పత్రిక, యోహాను పత్రిక 2వ వచనాన్ని చదువుదాం పిల్లరా. యోహాను పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లు కొలది అన్ని విషయాల్లో ఏం చేయాలి? ఏ వర్ధిల్లాలి చెప్పాలి. ఇప్పుడు మేజర్లు, మైనర్లు మేజర్లు అవ్వాలా? స్తోత్రం చెప్పు గట్టిగా. ఏమవ్వాలి? మైనర్లు ఏమవ్వాలి? ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, పిల్లల పరిచర్యలో ఎదగాలి, దేవుని ప్రత్యక్షతలో ఎదగాలి, దేవునితో మాట్లాడడంలో, భాషలతో మాట్లాడడంలో, దేవుని ప్రత్యక్షతలు పొందడంలో మనం ఎదగాలి. ఎప్పుడైతే ఎదుగుతామో దేవునికి ఉన్న ఆస్తిలో నువ్వు వారసుడవుతావు. స్తోత్రం కలిగిన గాక. చెప్పాలి గడికి హల్లెలూయా. ఇప్పటి వరకు మాకు అర్థమైందయ్యా అన్నవాళ్ళు. అరే, ఎవరికి అర్థం కాలేదా? మళ్ళీ చెప్తా, మీకు అర్థం కావాలి వాక్యం అంతే. ఎందుకు మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరదో చెప్పనా?
ఏందయ్యా 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, ప్రార్థన, దేవుడు ఏందో నా ప్రార్థన ఆలకించట్లేదయ్యా. ఈ సందేహాలు ఎంతమందికో. ఎందుకు వినడో తెలుసా? నువ్వు ఎదగలా, ఇంకా నువ్వు ఎదిగి ప్రార్థన చేయట్లా. నువ్వు ఎదిగితే నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి ఆశీర్వదిస్తాడు దేవుడు, అంతే. 7వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం త్వరగా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో. ఏంటంటే చిటక, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో. ముందు నిలిచి ఉండాలి దేవుల్లో. ఏముండాలి చెప్పండి? నిలిచి ఉండాలి. అది ఎదుగుదల. నిలిచున్న ప్రతి చెట్టు ఎదిగిద్ది, అంతే. స్తోత్రం చెప్పు గట్టిగా. సారవంతమైన భూమిలో నాటబడిన ప్రతి చెట్టు ఎదిగిద్దండి. నువ్వు ఎదుగుతున్నావా? ఎంతవరకు ఎదిగావు చెప్పండి? ఎదిగావు, బాగా ఎదిగావు, కానీ ఆకులు మాత్రమే ఉన్నాయి. ఏమన్నాయి చెప్పండి అమ్మా? ఆకులు తప్ప మరి ఏమీయో. అసలు ఏం ఆశపడుతున్నాడు దేవుడు? ఆకులు కాదు కదా. ఆకులు అంటే పైన అలంకరణయా, పైన అలంకరణ కనబడుతుందంతే. ఎంతవరకు ఎదిగావు? ఫలాలు కాసి ఎంతవరకు ఎదిగావా? ఉందా? ఫలం ఉందా? ఫలం కాయడానికి ఫలాలు పిల్లరా కొన్ని చెట్లు పరిశోధిస్తూ ఉంటారు. వృక్ష పరిశోధకులు ఏమనంటే, ఏంది సార్ ఈ చెట్టు చాలా పెద్దగా ఉంది, ఈ చెట్టు కొమ్మలు బాగా పెరిగినాయి, ఎందుకు సార్ ఫలాలు లేవంటే ఆయన ఏమంటాడంటే, ఈ చెట్టు బాగా ఎదిగింది కానీ ఫలములు కాయడానికి ఈ చెట్టుకు శక్తి లేదు అంటాడు. ఏమి లేదు చెప్పండి? పౌలు అంటాడు, నేను గర్భం ధరించాను. ఏం ధరించాను? కానీ ఏమి లేదు, కనుటకు శక్తి లేదు. చెప్పండి? అందుకే ఆపరేషన్లు జరుగుతున్నాయి. మా అన్నయ్య కూతురు కూడా ఆపరేషన్ చేశారు. చూద్దాం అన్నారంట. 2 రాత్రులు కానిపోవట్లా. 12:30కి పాపం ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. స్తోత్రం కలుగును గాక. కనుటకు ఏమి లేదు, గర్భం ధరించాం. గర్భం ధరించడం అంటే ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు మోకరితే ఏసైకి చెప్పడానికి సరిపోదు, గంట కూడా సరిపోదు. మన ప్రార్థన ప్రారంభిస్తే 2 గంటలు కూడా సరిపోదు. కానీ ఒక మాట చెప్పనా పిల్లరా, మనం అన్నీ చెప్తాం, మోకరిస్తాం, ఏడుస్తాం, కన్నీరు కలుస్తాం, నిరుత్సాహంతో తిరిగి వెళ్తున్నాం. నిరుత్సాహంతో తిరిగి వెళ్ళొద్దు. దేవుడు మన ప్రార్థన వింటున్నాడు. తగిన కాలంలో జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలి అంటే శక్తి పొందాలి. ఏం పొందాలి చెప్పండి? ఏం పొందాలి? పెద్ద మామిడి చెట్టు ఉంటుంది, మానైపోయి ఉంటుంది, కాయలు పడవు. ఈ మధ్య చిన్న మామిడి తోతాపూర ఏదో వచ్చింది, ముంత మామిడి చెట్టు ఎంతే ఉంటుంది. అది కడియంలో చూశాను నేను. కడియం అనే మొక్కల నర్సరీలో ఎంత చెట్టే ఉంది పిల్లరా. అసలు దానికి 10-15 కాయలు కాసినాయి. ఏంది సార్ ఇది? ఇలా ఇంతేనండి, ఇది ఇలాగే కాసిద్దండి అంటున్నారు. ఏ విత్తనం సార్? దానికి మరి ఎంత చిన్నతనంలోనే అంత శక్తి వచ్చేసిందండి. దానికి ఎంతో రసాయనం వాడారు, ఎంతో శక్తి పొందడానికి, కాయలు పడడానికి, దానికి కావలసిన ట్రీట్మెంట్ ఏదో జరిగింది. పిల్లరా, మనలో వాక్యం ద్వారా జరగాలి. యేసునామములో హల్లెలూయా. మనం ఫలించాలంతే. దేవుని మరి కోరిక చెప్పన, మీరు ఫలించి మాట్లాడండి. ఫలించి అభివృద్ధి పొందాలి. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి. 3వది విస్తరించాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. జరగాలి యేసునామములో విస్తరణ, జరగాలి యేసునామములో విస్తరణ, జరగాలి యేసునామములో విస్తరణ. అందుకే దేవుడు నిన్ను పిలిచాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. అందుకే దేవుడు నిన్ను పిలిచాడు. ఆయన పని పాటలా కాదు నిన్ను పిలిచింది. ఈ 21 రోజు ఉపవాస ప్రార్థన పెట్టడానికి దేవుని సేవకుడు డానీ ఎన్ని రోజులు ప్రార్థన చేశాడో.
అమ్మగారు, తల్లిగారు, పాస్టర్ గారు ఎన్ని రోజులు ప్రార్థన చేసిందో, ఏ రోజు నుంచి ప్రారంభించాలి, ఎప్పటి నుంచి పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ప్రభువా బయలుపరుచయ్యా, బయలుపరుచునైనా, నువ్వు చెప్పునైనా, నువ్వు చెప్తే ఆ పనిని మేము చేస్తామని ఎన్ని రోజులు ప్రార్థన చేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు నాకు ఆశ్చర్యమైన సంగతి ఏం చెప్పనా, ఈ మధ్య మేము గూడూరు వెళ్ళాం 7 hours ప్రేయర్కి. ఎన్ని అవర్స్? రాత్రి నిద్ర లేదు, నైట్ వెళ్ళాం మేము ట్రైన్లో. గూడూరులో దిగాం, 2ంటికి దిగాం గూడూరులో. ఎన్నింటికి? అక్కడ ఆ పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లా. తెల్లారి పాపం ఆయన ఎందుకులే పాపం నిద్ర పట్టి ఉండేదిలేయా, మనమే ఉండి తెల్లారి ఏదన్నా మాట్లాడుకొని వెళ్దామని అనుకున్నాం. 2ంటికి దిగాం. నిద్ర అది మంచి నిద్ర టైం. ఏడ పడుకుంటా స్టేషన్లో ఆ బండల మీద పడుకున్నాం. బ్యాగ్ తలగడని పెట్టుకొని. నిద్ర ఎందుకు పట్టింది? దోమలు భయంకరంగా. ఎంత నిద్ర పట్టినా పట్టట్లేదు కదా. ఇక ఎప్పుడు తెల్లారిద్దని కూర్చున్నాం. తెల్లారింది. అక్కడే ఆ స్టేషన్లో రెస్ట్ రూమ్లోకి వెళ్ళి స్నానాలు చేసేసాం. చక్కగా బట్టలు వేసుకుని బయలుదేరాం. కారు మేమే మాట్లాడుకున్నాం. ఆ ఊరు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్తోత్రం కలిగింది కాక. అక్కడికి వెళ్ళాం. రాత్రి నిద్ర లేదు. సరే పాంగలు ఏమైనా టీ ఇస్తారంటే మా పాస్టర్ గారు లేడాడా, వాళ్ళు కొత్త సేవ. సరే వాటర్ అన్నా పెట్టారంటే వాటర్ పెట్టారు. మేము కరెక్ట్గా సరే వాళ్ళు టీ ఇచ్చినా ఈ పని ఏది పెట్టినా పెట్టకపోయినా ప్రేయర్లో ఉండాలని కదా వెళ్ళాం. 7 hours. ఇక 9 గంటలకు కూర్చున్నాం పిల్లరా. ఆశ్చర్యమైన సంగతి చెప్పనా, డానీ బాబు 9 గంటలకు కూర్చున్నాడు. బలిపీఠంకి ఎదురే ఏడు కూర్చున్నాడు. మరలా 3 గంటల దాకా లెగిస్తే ఒట్టండి. బలిపీఠం దగ్గర చెబుతున్నా, చప్పట్లు గట్టిగా హల్లెలూయా. నాకు ఆశ్చర్యం కలిగి అడిగా, డానీ ఏంది ఇంత పట్టుదలతో ఉండవన్నా? ఉండాలి అని, ఆ పట్టుదలతో దేవుడు కార్యాలు చేయాలంటే ఉండాలి అన్నాడు. ఉండాలి కాదు అసలు, లెగవను కూడా లెగొట్లా. అటు మసులుతున్నాడు, ఇటు మసులుతున్నాడు, లెగొట్లా. ప్రతిష్ఠించుకున్నాడు అంతే. నేను ఈ 7 గంటలు లెగకూడదు అనుకున్నాడు అంతే. హల్లెలూయా. ఒక ప్రక్క మందిరం పని జరుగుతూ ఉంది, ఓ ప్రక్క చాలా పని ఉంది, మరి ఓ ప్రక్క 21 days ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ఆయన మనసులో సేవను గురించి భారం ఉంది. ఆయన మనసు నిండా సేవను గురించిన బాధ్యత ఉంది. ఓ ప్రక్క కుటుంబ బాధ్యత ఉంది, ఓ ప్రక్క సంఘాల బాధ్యత ఉంది, ఓ ప్రక్క పని జరుగుతుంది, ఓ ప్రక్క మరి ప్రతిష్ట డేట్ పెట్టేశాడు. నెమ్మది ఉంటుందా చెప్పండి? నెమ్మది ఉంటుందా? ఉండదు. నీకు నిద్ర పట్టొచ్చు, సేవకులకి నిద్ర పట్టదు. ఒక పని మీద పడ్డామంటే నిద్ర పట్టదు పిల్లల. స్తోత్రం కలుగును గాక. తిరుపతి వస్తానంటే నేనే అన్నా, అయ్యా 21 days ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించావు కదా, నువ్వు వద్దు, రావద్దు. నువ్వు 21 days ప్రతిష్ఠించావు కనుక, నువ్వు సంఘం కోసం ప్రార్థన చేయాలనుకున్నావు కనుక, చాలా పెద్ద పని ఉందనుక గనుక నువ్వు ఉండు, నువ్వు ప్రార్థన చేయి. ఇక్కడ ప్రార్థన చేయి, అక్కడ మేము ప్రార్థన చేస్తాం. మన ప్రార్థనలన్నీ అక్కడికి వెళ్తున్నాయి. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా భారమే పిల్లరా, ఎంతో భారం, ఎంతో ఖర్చుతో కూడిన భారం. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఎంతో భారం. కాబట్టి దేవుడు మనలను పిలిచాడు అంటే దేవుడు మన జీవితాల్లో ఏదో చేయబోతున్నాడని అర్థం. ఇది మీరు కళ్ళారా చూడబోతున్నారు. ఈ మహిమను మీరు చూడబోతున్నారు. ఈరోజు నేను ఒక మంచి మాట చెప్తాను. ఇప్పుడు దాకా చెప్పింది ఉపోద్ఘాతమే, ఇంకా మెసేజ్లకు రాలా. అది ఎంత టైం పట్టిందో నాకు తెలియదు. హల్లెలూయా. పేతురు పత్రికలో పేతురు గారు అంటున్నాడు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి నేను మిమ్మలను పిలిచాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు పిలిచాడంట దేవుడు మనల్ని? ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి. ఆమేన్. దేనికి వారసులుగా చేయడానికి? ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, నా బిడ్డలను ఆశీర్వదించయ్యా, నా పొలాన్ని ఆశీర్వదించయ్యా. మంచిది, ప్రార్థన చేయడం మంచిదే. అసలు మూల వచ్చిన ఏంటో చెప్పనా? అసలు నిన్ను పిలిచిందే తయారు చేసేటప్పుడు నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. ఆమేన్. అసలుకి దేవుడు మనం తయారు చేసేటప్పుడే మన నెత్తి మీద ఆశీర్వాదాన్ని ఉంచాడు. చప్పట్లు గట్టిగా హల్లెలూయా. దేవుడు మన తన స్వహస్తాలతో చేసుకుంటున్నప్పుడే, మనం పిండంగా చేస్తా మన తల్లి గర్భంలో వేసేటప్పుడే మన ఒక దీవెనకరంగా చేశాడంతే, ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా చేశాడు. అయితే సాతాను మనలను పాడు చేశాడు.
సాతానుడు మన లోకంలో కలిపాడు, గుడ్డితనం కలిపాడు, మన కళ్ళు తెరవకుండా చేశాడు. అందుకే లోకంలో ఉన్నాం, నెమ్మది లేకుండా ఉన్నాం, సుఖం లేకుండా ఉన్నాం, సంతోషం లేకుండా ఉన్నాం, ఆశీర్వాదం లేకుండా ఉన్నాం, దిగులుతో, చింతతో, వేదనతో, కన్నీటితో మగ్గిపోతున్నాం పిల్లరా. అలాంటి పరిస్థితుల్లో యేసు వార్త మన దగ్గరికి వచ్చింది. చప్పట్లు గట్టిగా. యేసయ్య వార్త మన దగ్గరికి వచ్చింది. యేసు మనల్ని రక్షించాడు. యేసు ప్రభు మరలా మనల్ని కొన్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి కొని, ఆయన స్వతంత్రించుకొని, ఆయన బిడ్డగా చేసుకొని ఎల్షడాయిలో కూర్చోబెట్టాడు. చప్పట్లు గట్టిగా. ఇప్పుడు నిజమైన ఆశీర్వాదానికి వచ్చాం మనం. ఏ ఆశీర్వాదానికి వచ్చాం? ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆశీర్వాదం అనేది అప్పుడప్పుడు ఉండేది కాదు. ఇది తరిగే ఆశీర్వాదం కాదు, ఇది తరిగిపోయే ఆశీర్వాదం కాదు. ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుదాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, ఆశీర్వదించి. అండర్లైన్ చేసుకోండి. ఏం చేసి? కమాన్ కమాన్. ఏం చేస్తానన్నాడు? ఎవరిని పిలిచాడు? అందరు గట్టిగా చెప్పండి. దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచాను. దేనికి పిలిచాడు? ఎస్, ఆశీర్వదించడానికే పిలిచాడు. దేవుని ఆశీర్వాదం పొందడానికి ఎన్ని అడ్లు వచ్చినాయో అబ్రహాముకి, ఎన్ని అడ్లు వచ్చినాయో. పిల్లరా, ఈరోజు అబ్రహాము జీవితంలో నుంచి 4 మాటలు చెప్తాను మీకు. 4 మాటలు చెప్తాను, ఓకేనా? చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం. 99 ఏండ్ల వాడై, చదవమ్మా. అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు ఉండుము, నాకును నీకును మధ్య నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా ఏం చేస్తాను? అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ అభివృద్ధి? అభివృద్ధి కాదు పిల్లరా. ఏ అభివృద్ధి? అత్యధికంగా. అందరూ చెప్పండి. ఏ అధికంగా? ఏ అధికంగా? ఆదికాండం 24వ అధ్యాయం. ఎలియాజరు వాళ్ళతో చెప్తున్నాడు యజమానుడైన అబ్రహాముని గురించి. ఆ మాట చదవమా. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఎన్ని విషయాల్లో? చెప్పండి, మాట్లాడాలి. ఎన్ని విషయాల్లో? 1 అత్యధికమైన ఆశీర్వాదం, 2వది అన్ని విషయాలలో. ఎన్ని విషయాలు? అన్నీ అంటే అన్నిటిలో తన ఆస్తిలో, పిల్లల్లో, మరి నిజంగా పశువుల్లో, తనకున్న పొలంలో, తనకున్న పేరు ప్రత్యక్ష, తన ఇంటిలో, తనకున్నవన్నిటిలో అబ్రహాం ఏం చేయబడ్డాడట? దేనికి పిలిచాడు దేవుడు అబ్రహాముని? మీరు డిక్లరేషన్ ఇవ్వాలి నాకు. ఎందుకు పిలిచాడు? ఇప్పుడు జాగ్రత్త. మరలా వెనక్కి వద్దాం. ఎక్కడికెళ్ళా? మళ్ళా వెనక్కి వద్దాం. అబ్రహాం ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. 26వ అధ్యాయంలో ఒక వచనాన్ని చెప్పాలి మీకు, 28వ అధ్యాయంలో ఒక వచనాన్ని చెప్పాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవమా. 30 అంతటా అతడు ఇట్లా, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను. ఎట్లా అంట? అందరు చెప్పండి. ఎట్లా? అక్కడేమో అత్యధికంగా, ఇక్కడేమో అన్నిటిలో, ఇక్కడేమో బహుగా. చెప్పండి గట్టిగా. మీరు చెప్తే ఆ బహుగా ఆశీర్వాదాలు మీ మీదకి వస్తాయి. మీరు మాట్లాడాలా. హల్లెలూయా. బహుగా ఎట్లా అంట? అయితే బహుగా ఆశీర్వదించబడ్డానికి దేవుడు పిలిచాడు. ఎవరు పిలిచాడు? దేవుడు పిలిచినప్పుడు కీవర్డ్ జాగ్రత్తగా వినాలి. ముఖ్యమైన నా ప్రసంగానికి టర్నింగ్ ఏంటంటే, జాగ్రత్తగా వినమ్మా,
జాగ్రత్తగా కొనాలి. నా ప్రసంగానికి మూల విషయం ఏంటంటే అబ్రహాము ఇంతగా ఆశీర్వదించబడడానికి, దీవించబడడానికి కారణమేమిటి? స్తోత్రం చెప్పు గట్టిగా. చెప్పనా కారణం ఏంటో? పిలిచినప్పుడు వెంటనే చేతులు కట్టుకొని లోబడ్డాడు అంతే. ఎదురు ఆడలేదు, ఎదురు చెప్పలేదు, దేవునికి ఎదురు చెప్పలేదు. చెప్పినట్టుందా? ప్రభువా నువ్వు పిలిచావు, నేను వస్తా, ఏమిస్తావు అన్నాడా? చెప్పండి అమ్మా. ఏ ఇంట్లో ఉండాలి ప్రభువా అన్నాడా? ఏం తినాలి ప్రభువా? నిజం చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? తెలీదు. ఏం తినాలో తెలీదు. ఎలా పోషించుకోవాలో దేవుని వాక్యం చెప్పనా? రోమాపత్రికలో ఉన్న మాట చెప్పనా? ఎంత చక్కటి మాట అంటే, అబ్రహాము ఎరుగకయే బయలుదేరిను. హల్లెలూయా. ఆ ఊరు ఎట్లుంటుందో తెలీదు, ఆ ఊరు ప్రజలు ఎలాగుంటారో తెలీదు, ఆ ఊరిలో ఎవరు రక్షణ పొందుతారో తెలీదు, ఆ ఊరిలో ఎవరు సేద తీరుస్తారో తెలీదు. ప్రభు చెప్పాడు మండిపూడి వెళ్ళమని. చప్పట్లు గట్టిగా. ఏ ఊరు వెళ్ళమని? అడ్డం, చాలకు అడ్డం పడి చాలకు అడ్డం పడి నడుచుకుంటా మండిపూడి ఎక్కడ సార్, మండిపూడి ఎక్కడ సార్, మండిపూడి ఎక్కడ సార్ అని వెళ్ళారు. తాడపల్లి ఎక్కడుందో తెలీదు, ఎవరి దగ్గర ఉండాలో తెలీదు. చిన్న పిల్లలు తీసుకొని పిల్లరా తల్లిగారు అహరోన్ గారు నిజంగా ఆ పిల్లల్ని తీసుకొని తాడపల్లి వచ్చారు. తెలీదు ఏం చేయాలో. ప్రభు వెళ్ళమన్నాడు అంతే. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఎంత బాధపడి ఉంటారు కదా బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, చూసేవాళ్ళు. ఏందిరా, ఏం సేవరా, పిల్లల్ని ఎండగడుతున్నారు, ఏం సేవ బాయ్, ఎక్కడికి వెళ్తారు, ఎక్కడుంటున్నారు, ఎక్కడుంటారు తెలీదయ్యా. దేవుడు వెళ్ళమన్నాడు. ఏం తింటారు తెలీదు, దేవుడు ఏం పెడతాడు. ఎవరింట్లో ఉంటారు తెలీదు. ఏ తల్లి వచ్చి ఇల్లు ఇచ్చిద్దో. స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తల్లిని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. తెలీదు. దేవునికి లోబడ్డామంతే, దేవునికి విధేయత చూపారంతే, దేవుని దగ్గర పిల్లల మాట తీసుకున్నారంతే. ఎటెళ్ళాలో తెలీదు, ఏం తినాలో తెలీదు. ప్రభు పిలిచాడు, లోబడ్డారంతే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎస్, అబ్రహామును దేవుడు పిలిచాను. అబ్రహామును పిలిచేటప్పుడే దేవుడు చెప్పాడు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆమేన్. ఇది వ్యక్తిగతమైంది. రెండో చెప్పన చదువు 12వ అధ్యాయానికి రండి. మళ్ళా ఆదికాండం 12వ అధ్యాయంలో, అబ్రహామా నిన్ను బట్టి నీ సంతానం, నీతోనే కాదు ఈ ఆశీర్వాదం. 3వ వచనం చదువుమా. నిన్ను ఆశీర్వదించును, దూషించిన వారు భూమి యొక్క సమస్త వంశములు. ఈ మాట మనకి అద్భుతమైన మాట. నీ యందు ఆశీర్వదించబడునని. ఏం ఆశీర్వాదం అండి ఇది. హల్లెలూయా. నీ యందు భూమి మీద ఉన్న ప్రతి వంశం కూడా ఏం చేయబడింది? నీ యందు, నీ ద్వారా. అందరు చెప్పండి ఈ మాట. ఎవరి ద్వారా? ఎంతమందికి నీ ద్వారా వంశాలు ఆశీర్వదించబడాలని ఆశ ఉంది? హల్లెలూయా. నేను చెప్పగలను పిల్లరా, మా నాన్న ద్వారా మేము ఆశీర్వదించబడ్డాం, మా ద్వారా మా పిల్లలు ఆశీర్వదించబడ్డారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ ద్వారా, నాకు ఇచ్చిన దేవుడిచ్చిన పిల్లల ద్వారా వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు. స్తోత్రం చెప్పు గట్టిగా. తరతరాల ఆశీర్వాదం అంతేక, అది తరగదిక, అది తరగదిక. ఆశీర్వాదం తరిగేది ఒక మనిషి యొక్క విధేయత. చూసారా ఎంతవరకు తీసుకెళ్ళిందో పిల్లరా. దేవుడు ఎందుకు పిలిచాడు అనుకుంటున్నారు మిమ్మల్ని? ఎందుకు దేవుడు రక్షించుకున్నాడు అనుకుంటున్నారు? ఎందుకు నీ కోసం ప్రాణం పెట్టింది ఆయన? ఎందుకు మీకోసం రక్తం కార్చింది ఆయన? ఎందుకు మీకోసం ప్రయాసపడింది వదిలిపెట్టడానికి మిమ్మల్ని? పిల్లరా, ఎందుకు ప్రభు ఆయన సిలువలో మరణించాడు? ఆయన నీ కొరకు ఆకాశం నుండి మానవతారికి ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? నిన్ను ఆశీర్వదించడానికే. స్తోత్రం కలిగిన గాక. ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకు నిన్ను పిలిచాను. స్తోత్రం చెప్పు గట్టిగా. ఈయన దేవునికి ఉన్నదంతటిలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడంతే. ఎక్కడది అబ్రహాంకి? ఈ బంగారం ఎక్కడది? ఈ వెండి ఎక్కడది? ఆమేన్ చెప్పగడి. హల్లెలూయా.
ఈ వస్త్రాలు ఎక్కడి, ఏంటిది? ఒక దేశానికి వెళ్ళిన తర్వాత రాజు అన్నాడు, అబ్రహామా, నువ్వు మా దేశంలో పరదేశివి కదా, అయితే నేను నీకు ఆస్తి ఇస్తాను అనుకుంటున్నాను అన్నాడు. ఏమిదా ఆస్తి ఇస్తే ఏమి ఇస్తావయ్యా అన్నాడు. చూస్తున్నాడు అబ్రహాం మౌనంగా. నేను గొర్రెలు ఇస్తాను, మేకలు ఇస్తాను, పెంచుకో, పొలం ఇస్తాను, సాగు చేసుకో, మంచి ఇల్లు ఇస్తాను, ఇంట్లో ఉండంటే అబ్రహాము చెప్పనిచ్చి ఆ రాజుతో ఏమన్నాడు తెలుసా? హలో, ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? పలకండి అమ్మా, పలకండి అయ్యా. ఏమన్నాడు అబ్రహాం చెప్పండి. రాజా, నీ యొద్ద నుండి నాకు నూలు పోగైనను తోలు పోగైనను నాకు అవసరం. ఏంద్రా అట్ట మాట్లాడతావు? నా దేవుడు కదా నన్ను పిలిచింది, మరి నా దేవుడు కదా రామంది. నాకేం తెలుసు ఈ దేశం? దేవుడు రామన్నాను, వచ్చానంతే. స్తోత్రం చెప్పు గట్టిగా. పిల్లరా, ఆ దేశంలో అబ్రహామును దేవుడు ఎట్ట చేశాడు తెలుసా? మహారాజుగా. చప్పట్లు గట్టిగా. ఏ రాజుగా? చెప్పండి గట్టిగా. ఏ రాజుగా? ఆశీర్వాదానికి వారసుడవడానికి దేవుడు నిన్ను పిలిచాడమ్మా, నిన్ను పిలిచాడయ్యా. దేవుడు వదిలిపెట్టాడమ్మా, దేవుడు వదిలిపెట్టాడయ్యా నిన్ను. ఇదే ఆశీర్వాదం ఎవరి మీదకి వెళ్ళిందో చెప్పనా? ఇస్సాకు మీదకి వచ్చింది. హల్లెలూయా. ఆదికాండం 26వ అధ్యాయం చదువుదాం చూడండి. ఆ సంవత్సరమున ఇస్సాకు ఇత్తనమిత్తి, ఆ సంవత్సరం ఎన్నంతలమా? చెప్పండి, నోటితో చెప్పండి. ఎన్నంతలు? ఎక్కడిది ఆశీర్వాదం? యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక. ఎంత మంచి మాట. ఆ మనుష్యుడు గొప్పవాడాయి. ఎందుకు పిలిచాడు ఇస్సాకుని? ఆశీర్వదించడానికి. స్తోత్రం చెప్పు గట్టిగా. అయితే ఇక్కడికి ఆగుదాం, ఆగి మరలా ముందుకెళదాం. అబ్రహాము ఆశీర్వాదానికి సీక్రెట్ ఉంది, ఇస్సాకు యొక్క ఆశీర్వాదానికి సీక్రెట్ ఉంది. చెప్పనా? హల్లెలూయా. 1 విధేయత చూపటం, 2 దేవుని మాటకు లోబడ్డం, 3వది విశ్వాసంతో బ్రతకడం, 4వది పరిశుద్ధంగా జీవితాన్ని కాపాడుకోవడం, 5వది దేవుని కొరకు ఎదురు చూడడం, 6వది పిల్లల జాగ్రత్తగా వినండి, దేవుడు చెప్పింది చేయడం, 7వది చెప్పనా? బలిపీఠాలు కట్టడం. హల్లెలూయా. ఏం కట్టడం? ఏంటి బలిపీఠం అంటే? ప్రార్థన బలిపీఠం. చెప్పండి గట్టిగా. ఏ బలిపీఠం? అందరు చెప్పండి. ఏ బలిపీఠం? చూడండి, అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి దేవునికున్న దానిలో, దేవునికున్న ఆస్తి, దేవునికున్న అంతస్తులు, దేవునికున్న పరలోక రాజ్యానికి అబ్రహాము వారసుడవడానికి గల గొప్ప కారణం ఏంటంటే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడట. స్తోత్రం చెప్పు గట్టిగా. ఓ ప్రక్క దేవుని వదిలిపెట్టలా. ఇబ్బందులు రాలేదనుకుంటున్నారా? హలో, మాట్లాడండి నాతో. ఇబ్బందులు రాలేదనుకున్నారా? అవమానాలు రాలేదనుకున్నారా? చెప్పండి అమ్మా, ఏమొచ్చినాయి అమ్మా? మాట్లాడండి, మీ వాక్యం అర్థం కావాలి. చెప్పండి. ఎన్ని అవమానాలు వచ్చినాయి అనుకున్నారు అబ్రహాంకి? ఎన్ని కష్టాలు వచ్చినాయి అనుకున్నాడు? ఆ రాజు అబీమెలెకు శారాన్ని తీసుకొని వెళ్ళిపోయాడమ్మా. ఆ రాత్రి శారాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. రాజు చంపుతాడని భయంతో మా చెల్లి అని చెప్పాడు. మీ చెల్లి రాత్రి నాతో ఉంటుంది అన్నాడు. అంతే. చూసారా ఎంత అవమానం? ఎవరికి చెప్పుకుంటాడు ఈ బాధ? ఎవరికి చెప్పుకుంటాడు? ఎవరు లేరు చెప్పుకోవడానికి. దేవుడు తప్ప అబ్రహాముకు ఆధారం లేదు. నీకు కూడా అంతే. హల్లెలూయా. అయితే ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పనా? రాత్రికి రాత్రి దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. డేయ్ అని కేకేస్తున్నాడు. తలుపు తెస్తున్నాడు, ఎవరు లేరు. డేయ్ అన్నేశ్వరం. డోర్ తెస్తున్నాడు, ఎవరు లేరు. కొంచెం ముందుకు వస్తున్నాడు, శారా అక్కడ ఉంది, ముందుకు వస్తున్నాడు. డేయ్ అంటున్నాడు. ఏందిరా, ఎవరు లేరు. ఎక్కడి నుంచి స్వరం? వెంటనే బిగ్గర స్వరంతో దేవుని మాట్లాడు. నీ ఇంట చేర్చుకున్న ఆ స్త్రీ మీద, ఒక పురుషునికి భార్య గనుక, నిన్ను నీవు చచ్చిన వాడవు సుమా. జాగ్రత్త. ఏమన్నాడు తెలుసా? మోటి బాటలు చెప్పన్నాడు. చూడండి అందరు, నీవు గనక ఆమె మీద చెయ్యేస్తే నేను చంపేస్తానన్నాడు. అంతే. దెబ్బతో ఉలిక్కిపడి
ఎప్పుడు తెల్లారిద్దని పోయి మూల కూర్చొని గడగడలాడతా పిల్లరా గడగడలాడతా ఎప్పుడు తెల్లారితే అబ్రహాం దగ్గరికి నేరుగా తీసుకెళ్ళామని పెట్టాలో తెల్లారింది. వణుకుతున్నాడు. అబ్రహాంని పిలిపించాడు. బాబోయ్, రాత్రి దేవుడు నన్ను చంపేసేవాడు, నాకు ఎందుకు చెప్పలేదు నీ భార్య అని అన్నాడు. మనకు ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి. అయినా భక్తిని మాత్రం విడిచిపెట్టలేదండి. స్తోత్రం. బలిపీఠపు అనుభవాన్ని మాత్రం విడిచిపెట్టలేదండి. స్తోత్రం చెప్పు గట్టిగా. బలిపీఠపు అనుభవాన్ని వదిలిపెట్టలేదండి. ఎన్ని కష్టాలు వచ్చినా. అయితే అబ్రహాము జీవితం ఎలాగుంటే తన కుమారుడైన ఇస్సాకు సంగతి చూద్దాం మనం. హల్లెలూయా. ఇస్సాకు ఏమొచ్చింది? 26వ అధ్యాయం చదవండి కిందకి. చదవమా. ఇస్సాకు జలలు కలిగిన బావులను త్రోవించగా శత్రువులు గెరారు గెరారు పొలంలో జలలు కలిగిన బావులు త్రోవించినప్పుడు శత్రువులు అసూయ చేత త్రోవించబడిన జలలు కలిగిన బావులంట మన్ను పోసి ఏం చేస్తున్నారు? మన్ను పోసి పూర్తి చేస్తున్నారు. కానీ ఇస్సాకు ఒక్క మాట అనలేదండి వాళ్ళని. ఇస్సాకు నోరు తెరిచి ఒక్క మాటల్లో స్తోత్రం చెప్తారు గట్టిగా. మనమైతే తిట్టి ఇక తిట్టులు లేక తిట్టులు లేక అలిసిపోయి ఆయాసం వచ్చి ఏమొచ్చి అని ఇక ఆమె ఎదురున్న ఆమెకి ఇక తిట్టులు లేక తిట్టి అన్నీ తిట్టి ఆఖరికన్నా మాట ఏంది? నీ సంగతి నా సంగతి దేవుడు చూసుకుంటాడులే. గంట తిట్టిన తర్వాత ఎవరు చూసుకుంటారంటుంది? ఇస్సాకు తిట్టలేదు పిల్లరా, ఇస్సాకు నోరు ఎత్తలేదు పిల్లరా, ఇస్సాకు పెదము మెదపలేదు పిల్లరా. ఇస్సాకు దేవుని శక్తి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని శక్తి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నన్ను దేవుడు పిలిచాడు, నా తండ్రిలో వారసత్వంగా దేవుడు నన్ను పిలిచాడు, నన్ను దేవుడు విడిచిపెట్టాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. బలిపీఠం గట్టి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా శత్రువుల మధ్య నీ మహిమ కనబడాలి ప్రభువా. ఇదిగో ఈ బలిపీఠం దగ్గర నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నీ మహిమ శత్రువు చూడాలి, నీ శక్తి శత్రువు చూడాలి. వాళ్ళ కళ్ళు తెరవయ్యా, వాళ్ళ హృదయం తెరవయ్యా, నువ్వు కార్యం చేయి ప్రభువా. ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. పిల్లరా, నేను ఒక స్తోత్రం చెప్తాను వినండి. అన్ని స్తోత్రాల కంటే గొప్ప స్తోత్రం చెప్పబోతున్నా. హల్లెలూయా. ప్రతిదానికి శ్రమైన, బాధైనా, కష్టమైన, కన్నీరైన, అవసరతున్నా, మనకి ఏది ఉన్నా ఒకటే స్తోత్రం. మంగళసూత్రం కాదు, ఒకే స్తోత్రం. ఏం స్తోత్రం అంటే ప్రార్థనే స్తోత్రం. స్తోత్రం చెప్పండి గట్టిగా, నోరారు చెప్పండి. ఏంటది? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. కమాన్. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, ఎవరికైనాను శ్రమ సంభవించిన ఎడల ఏం చేయాలి? ఇంకేమన్నా ఉందా? అడ్డదారులు ఏమన్నా ఉన్నాయా? చెప్పండి. అడ్డదారులు ఉన్నాయా? ఏమీ లేవు, ఒకే దారి. ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ఏం చేయాలంట? ప్రార్థనే. స్తోత్రం చెప్పు గట్టిగా. అయ్యా, శ్రమ వచ్చిందయ్యా, అయ్యా మందిరం కడుతున్నారయ్యా, అయ్యా పనులు అవ్వలేదు ప్రభా, ఇంకా ఫ్లోరింగ్ వేయాలి, ఇంకా పైన ఏంటది సీలింగ్ వేయాలి, పెయింట్లు వేయాలి, ఎలక్ట్రిషియన్ పని ఉంది. మరి ప్రతిష్టకి నేను ఇక్కడికి వచ్చి బండి టాపింగ్లే ప్రార్థన పడుతుంది నాకు. దేవా, ప్రతిష్ట రోజు 2000 మంది రాబోతున్నారు. వామ్మో, హల్లెలూయా. ప్రభా, 100 మంది సేవకులు రాబోతున్నారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. నాకు భయం వేసింది. అమ్మో, పనులు ఎలా ఉన్నాయి. భారంగా విశ్వాసంతోనే ప్రార్థన చేస్తున్నారు. పిల్లరా, దేవుడు చేయగలడా? చెప్పండి విశ్వాసంతో. దేవుడు చేస్తాడు. మన సంగతి ఏంది మరి? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, విచిత్రం చెప్పనా, మన ఇల్లేమో దేవుడు కడుతున్నాడు. ఆమేన్. ఒకే దేవుడు మన ఇల్లన్నీ కట్టాడు. మనందరం కలిసి దేవుడు ఇల్లు కట్టలేకపోతున్నాం. అదే దుఃఖకరం. అర్థమైందా అమ్మాయి? అర్థమైందా? చెప్పు. అర్థం కాలేదా? అమ్మో, హల్లెలూయా. మా మావయ్య చెప్పేవాడు, మిలిటరీలో సైనికులంట పొద్దున్నే 7 గంటకునే రోటీ అని
బాకాలు చెబుతారంట. ఆ పెండాల్లో సైనికులు ఉంటారు కదా గుడారాల్లో, ఏ కపడా హే రోటీ 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 అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి రోటీలు తినేస్తారంట. ఏదైనా యుద్ధ వాతావరణం ఉండదు కదా, అది హిందీలో ఏదో అంటారుగా, మైక్లో చెప్తారంట, మీరు తొందరగా సిద్ధపడి మీ గన్నలు తీసుకుని తొందరగా రావాలంటే ఒకడు ఇద్దరు ముగ్గురు ఒకడమ్మటి ఒకటి చిన్నగా వస్తారంట. అరే ఇందాక రోటీ అంటేనే పరిగెత్తారు, రోటీ అనే మాట బాగా వినపడుతుంది, యుద్ధానికి వెళ్ళాలంటే కొందరికి కొన్ని మాటలు వినపడవు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీకు అన్ని మాటలు అర్థమవును గాక, అన్ని మాటలు వినబడును గాక. హల్లెలూయా, చెప్పగడి హల్లెలూయా, హల్లెలూయా. మీకు వినపడాలి, వినపడాలి. నేనేం చెప్తున్నానంటే దేవుడే మనందరి ఇల్లు కడుతున్నాడు ఒక్కడే. హల్లెలూయా. మనందరం కలిసి దేవుని ఇల్లు కట్టలేకపోతున్నాం. అదే దుఃఖకరం, అదే దుఃఖకరం. యేసు నామములో ఈ యొక్క 21 రోజులు దానికోసమే పిల్లల మందిర ప్రతిష్ట బలంగా జరగాలి, అనేక మంది ప్రజలు రావాలి, నిరంతరం ఇక్కడ ఆరాధనలు జరగాలి. ఎంతో కష్టించి పనిచేసిన వాళ్ళు, మరి ఎంతో పెట్టుబడి పెట్టిన దేవుని పిల్లలు మందిరంలో ఆశీర్వదించబడాలి. హల్లెలూయా, చెప్పండి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రతి పరిస్థితికి, ప్రతి శ్రమకు, ప్రతి కష్టానికి స్తోత్రం ఏంటంటే ప్రార్థన. ఆమేన్. నా మాట దేవుని మాట, నా మాట భక్తుల మాట. హన్నాకు శ్రమ వచ్చింది, అవమానం వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది? నేరుగా చెప్పండి అమ్మా, ఎక్కడికి వెళ్ళింది? హాస్పిటల్ ఆ రోజులు లేవు అనుకున్నారా? ఉన్నాయి, పసరకట్లు ఉన్నాయి ఆ రోజుల్లో మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళ, నేరుగా మందిరానికి వెళ్ళి ఏం చేస్తున్నామే? దేవా దేవా నాకు సహాయం చేయి. స్తోత్రం చెప్ప గట్టిగా, దేవా సహాయం చేయి. అది నేను చదువుతున్నప్పుడు ఈ మధ్య నాకు ప్రభు ఒక ప్రత్యక్షతనిచ్చాడు. ఆమె ప్రార్థన వచ్చి ఏడుస్తుందంట, నాకు కొడుకుని అయ్యా కొడు. దేవుడు వినలా. ఆమె కన్నీరు కార్చి దుఃఖంతో దుఃఖక్రాంతులై ఆత్మ పరవశించి దేవుని ఆత్మ చేత నింపబడి ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నంట, అన్న ఆగు అన్నాడంట. ఆమేన్. అన్న నేను నీ కొడుకుని ఇస్తా, ఏం చేస్తావని అడిగాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు ఆమె ప్రార్థన మారింది. ఆమె ప్రార్థన మారింది ఏమని? ప్రభువా నీవు నా కుమారుని ఇస్తే నేను నీకు ఇస్తా. అర్థమైంది మాట? చదువు తల్లి, చదువమ్మా. మొదటి అధ్యాయమే, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. యెహోవా నీ సేవకురాలైన నాకు శ్రమను చూసి నన్ను మరువక జ్ఞాపకము చేసుకొనుము, నాకు ఆ మగబిడ్డను దయచేయి, వాడి తర మీదకి శౌర్యమైనను ఎన్నటికి రాకుండా నేను పెంచుతాను, అయితే నాకు ఇచ్చిన కుమారుని నేను నీకు ఇస్తాను. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏం చేస్తాను నీకు? అప్పుడు దేవుడు హన్నాకి కుమారుని ఇచ్చాడట. చప్పట్లు కొట్టు గట్టిగా. ఇప్పుడు ఇక్కడ కూడా సీక్రెట్ ఉంది తెలుసా? వినాలి. దేవుడు హన్నా ప్రార్థన ఆలకించి మగపిల్లోని ఇచ్చాడు సమూయేలుని. మొదట గనక ఏమే నాకు ఈ ప్రభు అంటే, హన్నా తన కుమారుడు హన్నా ఆ ఇంటికే పర్మనెంట్ అయ్యేవాడు. ఏ ఇంటికి? ఆ ఇంటికి, ఆ ఊరికి, అక్కడ దాకే. కానీ ఏమే, దేవా నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను చూసావా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమందామే? నీవు నాకు ఇస్తే నీకు ఇస్తానని చూసావా? దేవుడిచ్చాడు. సమూయేలుని తీసుకెళ్ళి దేవునికి ప్రతిష్ఠించింది. దేశాలకు నాయకుడయ్యాడు ఆయన. హల్లెలూయా, చెప్పండి. ఎంత గొప్ప దేవుని సేవకుడయ్యాడు తెలుసా? ఆయన ఏదన్నా దేశానికి వెళుతుంటే అడిగేవాళ్ళట ఎదురొచ్చి, నాయనా సమూయేలు నీవు క్షేమంగా వస్తున్నావా? సమాధానంగా వస్తున్నావా? ఎందుకు వస్తున్నావయ్యా మా గ్రామానికి అని అడిగేవాళ్ళట. అంత శక్తి కలిగిన సేవకుడయ్యాడంతే ఆయన. పిల్లరా, మన దగ్గర ఉన్నది ఏది కూడా మనకు కాదు, అది దేవుని దగ్గర పెట్టాలి మనం. అంతే.
దేవుని బలిపీఠం మీద పెట్టాలి పిల్లరా. హల్లెలూయా. మంద కాదు, మనకున్నది ప్రతిదీ బలిపీఠం దగ్గరికి వస్తే ఈ బలిపీఠం మీద పెట్టబడింది దేశాలకు వెళ్ళిద్ది అంతే. స్తోత్రం చెప్పగట్టిగా, చెప్పగట్టిగా హల్లెలూయా. నా కోసం కాదయ్యా, ఇది నీ కోసమే అని చెప్పు. దేవుడు నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు అంతే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నాకు అవమానం వచ్చిందంటుంది, శ్రమ వచ్చిందంటుంది, వాటన్నిటిలో ప్రార్థన చేసింది. దేవుడు హన్నా గొప్ప చేయించాడు అంతే. ప్రార్థనేనండి, ప్రార్థనే. యెహోషువ పోతకు శ్రమ వచ్చింది, 3 దేశాల వాళ్ళు మీదకి వచ్చారు. దేవుని సన్నిధికి నేరుగా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అంతేనా? ఇక్కడ ఇంకేమన్నా సహాయం కోరాడా? ఆ రాజుకి ఈ రాజుకి ఉత్తరం ఏమైనా రాశాడు? ఏం లేదు, ఏం లేదు. నేరుగా దేవుని మందిరానికి వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు చెప్పాడు, జడియొద్దయ్యా, నువ్వు భయపడొద్దయ్యా, నువ్వు లెక్క చూసుకోవద్దయ్యా, నీకు శక్తి లేదు, నీవు ఏం చేయడం తోచిపడలేదు, నాకు తెలుసు, నువ్వు బాధపడద్దు, నేను నీతో ఉంటాను, నీ పక్షంగా నిలబడతాను, యుద్ధం చేసేది నీవు కాదు, నేను చేస్తాను అన్నాడు అంతే. హల్లెలూయా. మీరు యుద్ధం చేయక్కర్లేదు. ఇదేంది, ఇదే రహస్యం. వాళ్ళు యుద్ధానికి 3 దేశాల వాళ్ళు మన చుట్టూ మోకరిస్తే నువ్వు యుద్ధం చేయొద్దు అంటాడే. అదే క్రైస్తవునికి ఉన్న విశ్వాసం. హల్లెలూయా. ప్రార్థనలో ఉన్న శక్తి అదే పిల్లరా, ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదం అదే. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే పరలోకంలో ఉన్న ఆశీర్వాదాలకు వారసుడవుడు పిలిచాడు అంతే. హల్లెలూయా. దేవుడు ఒక భక్తుడు అంటున్నాడు, పరలోకంలోనంట కుప్పలోని అంట ఆశీర్వాదం. ఎట్లా? తీసుకునేవాళ్ళు లేరంట. ఏం లేరు? తీసుకునేవాళ్ళు లేరట. మరి ఈ రాత్రి మీరన్నా తీసుకుంటారా? హల్లెలూయా, హల్లెలూయా. మీరు తీసుకోవాలంటే మీకు విశ్వాసం కావాలి, నిలిచి ఉండటం నేర్చుకోవాలి. ఊరంతా చేనంతా తిరిగి పరిగెరుకుంటుంది రూతు, చేనంతా తిరిగి చేనంతా ఒడిగట్టుకొని పరిగెరుకుంటుంది రూతు. ఒక రోజు వచ్చింది పిల్లరా, ఆ బోయాజు చెప్పాడమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే నిలబడి అన్నాడు అంతే. ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ చేను విడిచి నువ్వు వెళ్ళొద్దు అన్నాడు అంతే. స్తోత్రం చెప్పు గట్టిగా. ఈ పొలమును విడిచి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే నిలిచుండు అన్నాడు. ఆమె పాపం నిలిచుందా? లేకపోతే ఈయన ఎట్టే చెబుతాడని వెళ్ళిందంటారా? నిలిచుందంతే. రూతు నిలిచుంది కనుక ఇప్పుడు పరిగెరుకునే పని లేక. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏరే అనుభవం ఎంతమంది చూశారు అసలు పరిగెరే వాళ్ళని? అమ్మా ఏం చేస్తారు పరిగా? ఇప్పుడు ఆ ఉరంతా కోసి కొప్పులు కొట్టి ఆ వామ్ వేసిన తర్వాత ఆ కట్టేటప్పుడు ఒక కంకి జారిపోయింది. వాటిని ఏరుకోవడమే పరిగ అంటారు. అర్థమైందా? అంటే మట్టి గడ్డల మధ్య రూతు ఏం చేసిందయ్యా అంటే ఒంగోని ఎంత కష్టం చెప్పండి. ఇప్పుడు అట్ట కాదు, యజమానుడు పోయా చెప్తున్నాడు, నువ్వు నిలిచి ఉంది అన్నాడు అంతే. స్తోత్రం. మనం నిలిచి ఉండాలి, సంఘంలో నిలిచి ఉండాలి, పరిచర్యలో నిలిచి ఉండాలి, ప్రార్థనలో నిలిచి ఉండాలి, వాక్యంలో నిలిచి ఉండాలి, సహవాసంలో నిలిచి ఉండాలి. అర్థమవుతుందా? నిలిచి ఉండాలి. చదువుతారా మాట? బోయజన్న మాట ఎంత చక్కగా ఉందంటే, వేరే పొలమునకు వెళ్ళదు. ఆ మాట చదువు తల్లి. రిఫరెన్స్ కూడా చెప్పు పాప, అందరు రాసుకుంటున్నారు. గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో పోవద్దు చెప్పండి, దీనిని విడిచిపోవద్దు చెప్పండమ్మా. వేరొక పొలంలో. స్తోత్రం చెప్పు గట్టిగా. అసలు ఏ పొలం కావాలి నీకు చెప్పు? పొలాల్లో పిల్లల పైరులో ఆ పొలం సాగు చేసి మంచి పంటతో గోధుమతో తృప్తిపరచడానికి అంత ఆ శక్తి కలిగిన వాక్యాన్ని బోధించే సేవకుడుంటే, ప్రార్థన చేసే తల్లులుంటే, నువ్వు ఏడకి వెళ్తావు? ఏ పొలానికి వెళ్తావు చెప్పు? పొలం అనగా సంఘం. చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. పొలం అనగా సంఘం. సంఘ సేవకుడే బోయాజు, సంఘ సేవకుడే డానియేల్ బాబు. చప్పట్లు కొట్టి గట్టిగా. బోయాజు అంటున్నాడు, నువ్వు వేరొక పొలానికి
పోవద్దు. దీనిని విడిచిపోవద్దు. నీవు దీనిని విడిచి. ఎంతమంది విడిచి వెళ్ళారు తెలుసా? ఎంతమంది విడిచి వెళ్ళారు? ఎంతమంది విడిచి క్షేమంగా ఉన్నారా? విడిచెళ్ళొద్దు తల్లి. దేవుడు నిన్ను ఆశీర్వాదానికి వారసుడిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు వంగి పరిగెరుకునే పనిలే. ఇక ఏం చేయబోతున్నాడో తెలుసా పిల్లరా? నీవు నిలిచుండు, విడిచిపోవద్దు అంటే ఆమె రాసి వాళ్ళు కుప్పు కొట్టి ఆ గోధుమంతా రాసిపోస్తే ఆ రాశి దగ్గర ఈమె నిలబడి ఉంది. స్తోత్రం చెప్పు గట్టిగా. అప్పుడు బోయాజు పిలిచి అన్నాడు, నా కుమారి ఒడిపట్టు అన్నాడు. అందరు చెప్పండి. చూడు, ఎవరన్నా పడతారేం చూడు. ఏం పట్టమన్నాడు? ఒడిపట్టు అన్నాడు. ఇప్పుడు ఆమె ఇంకా పొలంలో వంగి పరిగెరుకున్న పని లేదు, ఒడిపట్టమన్నాడు. మానికలు ఆమె మొయ్యగలిగినన్ని పోసాడు ఒడిలో. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇదే వారసత్వం అంటే. చప్పట్లు గట్టిగా. ఇదే వారసత్వం అంటే, ఇదే దీవెనంటే, ఇదే దీవెనంటే. పిల్లల భవిష్యత్తు నీకు తెలియదు. స్తోత్రం చెప్పు గట్టిగా. నీ పిల్లలు రేపు ఐపీఎస్ అవ్వచ్చు. చప్పట్లు గట్టిగా. ఐఏఎస్ అవ్వచ్చు. భవిష్యత్తు నీకు తెలియదు. ప్రభు నిలుచుండమన్నాడు, నిలుచుండంతే. స్తోత్రం చెప్పు గట్టిగా. నిన్ను వారసుడిగా చేయడానికి దేవుడు చేయబోతున్న కార్యం అంతే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నిలిచుండు, విడిచిపెట్టొద్దు. నువ్వు నిలిచుండు, ఆత్మ కలిగి ఉండు. దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. యేషేబు తెలుసా ప్రధాని అవుతాడని? మాట్లాడండి అందరూ. యేషేబు తెలుసా? తెలీదు. నిలిచున్నాడు, భక్తిని కాపాడుకున్నాడు, యథార్థతను కాపాడుకున్నాడు. అందుకనే ఈజిప్ట్ దేశంలో ప్రధాని అయ్యాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. దావీదు తెలుసా రాజు అవుతాడని? నాకు వెళ్ళి చూస్తున్నా. మాట్లాడుతున్నారా? మాట్లాడండి మీరు కూడా, మాట్లాడండి అందరా. దావీదుకు తెలుసా రాజు అవుతాడని? నీ భవిష్యత్తు రేపటి గురించి తెలియదు మనకి. తెలుసా? రేపటి గురించి మనకు తెలియదు పిల్లరా. అసలు ఒక అమ్మాయి నీట్ రాసిన కానించి డాక్టర్ లాగా ఫోజు చేస్తుంది. నిజం. 5-6 సంవత్సరాల క్రితంలే, ఇప్పుడు కాదు. నేను అది కరోనా కంటే ముందు నేను పిలిచి అమ్మాయి నీట్ రాసా, బ్రహ్మాండంగా రాశాను అని. ఇక అసలుకి ఆ అమ్మాయికి అంతులేదు పొంతులేదు. ఇక అట్ట తిరుగుతుంది, డాక్టర్ లాగా ఫీల్ అవుతుంది. నేను పిలిచాను, అమ్మాయి నువ్వు నీట్ రాసిన కానించి ప్రార్థనకు రావట్లా. ఇదివరకు చక్కగా పరిచయం చేసేదానివి, చక్కగా ముందు వచ్చేదానివి. ఇప్పుడు అంత మంచి భక్తి అంతా పోగొట్టుకుని ఆదివారం 1 గంట వచ్చి ప్రార్థనతో అమ్మతో వచ్చి అమ్మతో వెళ్తున్నావు. నో, అది కాదు ఆశీర్వాదం. నీ భవిష్యత్తులో నువ్వు కలిగిన కలలు నెరవేరాలి అంటే భక్తిలో నిలబడాలా, ప్రార్థనలో నిలబడాలి. నువ్వు కనిన కలలు నెరవేర్చబడాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. పాప మా అమ్మాయి ఆఖరికి ఏఎన్ఎంలో చేరింది. అమ్మాయి ఏఎన్ఎం తెలుసుగా, జిఎన్ఎం ఇంటర్ అయిపోయింది కదా. జిఎన్ఎంలో జనరల్ మెడిసిన్లో నర్సింగ్లో చేరింది. అది అయిపోయింది పాపం. అయిపోయిన వెంటనే పెళ్ళయింది. నర్సు లేదు, డాక్టర్ లేదు. పాపం వాడు దొరికినోడు కూడా 3 పూటలు ముమ్మరంగా తన్నేవాడు దొరికాడు. ఇప్పుడు అమ్మగారి ఇంటికి వచ్చి ముమ్మారు ప్రార్థనకు వస్తుంది. ఏందిరంటే ఇంకేముందని ఒళ్ళు పగిలిన ప్రార్థనకు రాక ఏం చేస్తానంటుంది. నేనన్నాను పగలకు ముందే ప్రార్థనకు వస్తే బాగుండేది. అదేమ్మా వాక్యం చెబుతుంది. హల్లెలూయా. మీరు శోధనలోనికి ప్రవేశించకుండా ఉండునట్లు, ఆ మాట మర్చిపోవద్దు. శోధనలోనికి ప్రవేశించకుండా ఉండునట్లు అంటే శోధనలు రాకమునిపే మనం ఏం చేయాలి? అమ్మ బాబోయ్, ఇప్పుడు శోధనలు వచ్చినాక ప్రార్థన. సరే, వచ్చినాకన్నా గ్రహింపు ఉంటుందా? ప్రార్థన చేసుకోవాలి. నేను నమ్మకంగా ఉండాలి. ఎందుకు వచ్చిందో ఈ శోధన, ఎందుకు వచ్చిందో ఈ బాధ, ఎందుకు వచ్చిందో ఈ కష్టం, ఎందుకు వచ్చిందో ఈ పరీక్ష, ఇప్పుడన్నా ప్రభు దగ్గర కూర్చుందాం. నా కోసమే 21 రోజు పెట్టాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇది నా కోసమే, నా ఆత్మీయ జీవితం కోసమే, నేను ఎదగడం కోసమే, నా కొరకే అని నిజంగా ప్రతిష్ఠించుకుంటారా? స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రతిష్ఠించుకున్న ధన్యులు మీరు, ధన్యులు. పరలోక రాజ్యం మీది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు విడిచిపెట్టడం మనల్ని, దేవుడు వదిలిపెట్టడం. వారసులు అవ్వడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆమేన్. వారసుడు బానిస కాదు, రాసుకో. వారసుడు దాసుడు కాదు, వారసుడు వారసుడే. చప్పట్లు కొట్టి గట్టిగా. వారసుడు వారసుడే.
వారసుడే కుమారులు అనేకులు ఉండొచ్చు, వారసుడు మాత్రం ఎస్ హల్లెలూయా. దేవునికి క్రీస్తు ప్రభు వారసుడు, మనం యేసయ్యకి మనం వారసులం. దేవుని వాక్యం చెప్తుంది ఫిలిప్పీ పత్రిక 4:19 క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరతలో ఏ మహిమలో? క్రీస్తు యేసు మహిమలో. స్తోత్రం చెప్పు గట్టిగా. మనం ఆయన మహిమకు వారసురాలం. ఎంతమంది వారసులు అవుతున్నారు? ఎంతమంది వారసులు? ఆడపిల్లలకు లేదంటగా వారసత్వం, ఏదో ఇచ్చినోడికి తీసుకోవాలంటగా. యేసయ్య దగ్గర అట్లేదు. హల్లెలూయా. నాకెంత ఉందో మీకు అంతే. చప్పట్లు గట్టిగా. యేసయ్య దగ్గర పురుషుడని స్త్రీ అని భేదం లేదు. యేసయ్య దగ్గర మనందరం వారసులమే. స్తోత్రం చెప్పు గట్టిగా. అడగడమే నీ పని, పొందడమే నీ పని. స్తోత్రం చెప్పు గట్టిగా. ఈ రాత్రి ఎంతమంది పరలోకానికి వారసులుగా, పరలోకంలో ఉన్న ఆ వెండికి, బంగారానికి, ఐశ్వర్యానికి, ఆ పరలోకంలో ఉన్న ఆరోగ్యానికి, ఆనందానికి, సంతోషానికి, ఆ పరిశుద్ధకు వారసులుగా ఉండాలని ఇష్టపడుతున్నారు. కమాన్, లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. అందరం లేచి నిలబడి దిగ్గు లెగవాలా. హల్లెలూయా, హల్లెలూయా. సురుగ్గా ఉంటాం యెహోవా ఇచ్చు భాగ్యం, సురుగుదనం. ఆమేన్, 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 ఆమేన్. అందరం కూడా 2 చేతులు ఎత్తి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం.